అందరికీ శుభోదయం అండి. మొట్టమొదటిగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ పౌర్ణమి ముందరే వచ్చిన శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది విధాయకంగా మనకి అలవాటుగా వస్తున్న ఆచారం. ఆ విధంగానే చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం జరిగింది. మొట్టమొదట పళ్ళు, పూలు వీటితో మొదలవుతుంది కదా మనకి పండగలు. కానీ ఏదైనా చక్కగా ఇంటికి పళ్ళు తెచ్చుకోవడం, దానిమ్మలు, బత్తాయిలు, అరటిపళ్ళు, యాపిల్స్, ఈ పళ్ళు తీసుకురావడం జరిగింది. తర్వాత చామంతి పూలు, గులాబీ పూలు, మల్లెపూలు, కనకాంబరాలు, తర్వాత కొబ్బరికాయ లేకుండా అసలు మనకి ఏ పని మొదలవదు. పూజా విధానం అంటే ఫస్ట్ కొబ్బరికాయ, అందుకని మంచి కొబ్బరికాయలు. తర్వాత అమ్మవారిని కూడా మనం తయారు చేస్తాం కదా ఇంట్లో. అందువల్ల కొంచెం మంచిగా కొంచెం పెద్దగా ఉండే కొబ్బరికాయని సెలెక్ట్ చేసుకుని అది అన్ని విధాలా సమానంగా ఉండాలన్నమాట. అంటే ఎటు చూసినా చక్కగా ముఖం కనిపించేలాగా ఉండాలన్నమాట. అలాంటి కొబ్బరికాయలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైనది అరిటాకులు. అసలు ఇవన్నీ పండగ అంటే ఇవి లేకుండా అసలు అవ్వదు కదా మనకి. అందువల్ల ఇవన్నీ మొట్టమొదటిగా అన్ని ముందర రోజు తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగిందండి. ఆ తర్వాత పూలు దేవుడికి ఎప్పుడు కూడా తొడిమలు తీసేసి వేయాలండి. ఆ తొడిమలతో వేస్తే ఏంటంటే తొడిమలు స్వామివారికి కూడా అలా గుచ్చుకున్నట్టు అవుతాయిట. అందువల్ల ఆ ఫోటోలకి పెట్టే వాటికి కాడలతో అలా పెడతారు, కానీ పూజ చేసేది మాత్రం తొడిమలు తీసేసి వేయాలన్నమాట. అలాగే అమ్మవారికి ఈ గాజులు ఎంతో ప్రీతికరమైనవండి, మట్టి గాజులు. అందువల్ల ఈ గాజుల చుట్లు అవి కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇది ప్రసాదంగా మనం అందరికీ పంచుకోవచ్చు అనమాట. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి ముందర పెట్టిన గాజులు అనమాట ఇవి. పెట్టి అందరికీ సుమంగళీలకి మనం పంచుకోవచ్చు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతానికి అన్నీ సిద్ధం చేసుకోవడం జరిగిందండి. వరలక్ష్మి వ్రతానికి మొట్టమొదట మనం శుక్రవారం పొద్దున్నే అంతా స్వామివారి మండపం అంతా సిద్ధం చేసుకుని అమ్మవారి ఇది మొదట పసుపు వినాయకుడు, పసుపు గౌరీ తయారు చేసుకున్నామండి. తయారు చేసుకున్న తర్వాత మామూలుగా మనం మందిరం విడిగా పెట్టుకుంటాం కాబట్టి ఈ రోజువారీ చేసుకునే మందిరంలో పూజ ముందర చేసేసుకోవాలండి. పంతులు గారు అలా చెప్పారనమాట. మొదట మనం రోజువారీ చేసుకునే పూజ చేసేసుకుని ఇక్కడ వరలక్ష్మి అమ్మవారిది నేను వేరే మందిరంలో పెట్టారనమాట. దానికి మళ్ళా పూజ మొదలు పెట్టుకోవాలన్నమాట. కేశవనామాలు చెప్పుకుని ఆచమనం చేసి కేశవనామాలు చెప్పుకుని షోడశోపచార పూజ చేయటానికి మనం ఇక్కడ సంకల్పం చెప్పుకుని తర్వాత పసుపు వినాయకుడిని పూజ చేయాలి. ఫస్ట్ వినాయక పూజ అయిపోయిన తర్వాత ఈ అమ్మవారితో పాటే వరలక్ష్మి అమ్మవారితో పాటే ఉంటుందండి గౌరీదేవి కూడా. అక్కడ పెట్టి ఈ అమ్మవారి షోడశోపచార పూజ మొదలు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా గాజులు ఇలా ప్యాక్ చేయడం జరిగిందండి. ఈ డబ్బాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. 12 గాజులు పట్టే డబ్బాలు తీసుకున్నాము. చాలా బాగా కుదిరినాయి ఇవి. ఇలా మనం ప్యాక్ చేస్తే ఏంటంటే గాజులు కూడా చాలా సేఫ్గా ఉంటాయి అన్నమాట. బ్యాగుల్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా. అందుకని ఇలా తీసుకున్నాము. పసుపు కాదు, ఎరుపు, ఆకుపచ్చ, ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చిందనమాట. అందువల్ల నేను ఈ కాంబినేషన్లోనే తీసుకున్నాను. ఎప్పుడు కూడా పూజలకి అంటే మనకి కుదిరినంత వరకు ఇత్తడి పళ్ళాలు వాడడం అనేది చాలా శ్రేష్టమండి. స్టీల్ పళ్ళాల కన్నా కూడా ఇత్తడి పళ్ళాలు స్వామివారి నైవేద్యం పెట్టాలన్నా, అమ్మవారికి నైవేద్యం పెట్టాలన్నా
ఈ తర్వాత పూలు కానీ మనం ఇలాంటి వాటికి వాడాలన్నా దేనికైనా పూజల్లో ఇత్తడి పళ్ళాలు చాలా శ్రేష్టమని చెప్తారు. అందువల్ల వీలైనంత వరకు నేను ఇత్తడి వాటిల్లోనే వాడతానన్నమాట. వరలక్ష్మి వ్రతం అంటేనే ఎంతో మంగళకరమైన నోము కదండి. మొదట పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, గాజులు, అసలు ఇవన్నీ సిద్ధం చేసుకుంటేనే ఎంత మంగళకరంగా ఉన్నదంటే అంత చాలా 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 ఇష్టమైన ఒక నోము, ఒక పూజ ఇది. అలాగే నాకు ఇష్టమైన ఇత్తడి పళ్ళాలు కూడా చక్కగా తోమి సిద్ధం చేసి పెట్టుకోవడం జరిగింది. తర్వాత అమ్మవారికి చిట్టి గాజులు అని చెప్పి దొరుకుతున్నాయండి. అన్ని కలర్స్లో ఉంటాయన్నమాట. ఆ చిట్టి గాజులు కూడా ఎంత బాగున్నాయో. నేను అది షాప్లో చూసి అవి కూడా తీసుకుని చక్కగా ఆ గాజులతో మందిరానికి తోరణంలాగా కట్టడం జరిగింది. చాలా బాగుందండి. అమ్మవారికి దండగాను వేయచ్చు. ఇదిగో ఇట్లా అన్నమాట, చిన్న చిన్న గాజులు. నాకు ఇవి అంటే అందరు అయిపోయినాయి వాళ్ళ దగ్గర, అందుకని ఆరెంజ్ కలరు, గ్రీన్ కలరు ఉన్నాయన్నమాట. ఈ రెండే తీసుకున్నాను. ఇంకా ఎల్లో అవన్నీ కూడా వాడు స్టోర్ నుంచి తీసుకొస్తాడు, కానీ మాకు టైం లేక వచ్చేసామన్నమాట. అలాగే గులాబీ పూలు, చామంతి పూలు, ఇవన్నీ తొడిమలు తీసి పెట్టిన పూలు అన్నమాట. అన్నీ ముందర రోజు సిద్ధం చేసుకుంటేనే మనకి మర్నాడు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే అన్నిటికీ వెతుక్కోవడమే, అన్నిటికీ పరిగెత్తినట్టే ఉంటుందన్నమాట. రాత్రి 12:30, 1 గంట అయినా పర్వాలేదు, ఇవన్నీ చేసి పెట్టుకుంటే హాయిగా పొద్దున అమ్మవారి పూజ చేసుకోవచ్చు. అలా ఈ విధంగా అన్నీ చేయడం జరిగిందండి. మొట్టమొదట వినాయకుడి పూజతో, అంటే చెప్పా కదండి, ఇక్కడ ఫస్ట్ మనం రోజువారీ చేసుకునే పూజ చేసేసుకుని అమ్మవారి పూజ సంకల్పం చెప్పుకుని షోడశోపచార పూజకి చేసుకోవడం జరిగింది. సంకల్పం చెప్పుకున్న తర్వాత మొట్టమొదట పసుపు వినాయకుడికి పూజ. ఆ పసుపు వినాయకుడికి పూజ చేసి చక్కగా హారతి, నైవేద్యం, హారతి అన్నీ ఇచ్చిన తర్వాత అమ్మవారి పూజ మొదలు పెట్టుకోవాలి. ఇదిగో ఇవన్నీ ప్యాక్ చేసిన గాజుల బాక్సులు అన్నమాట. ఇవి 12 గాజులు పట్టినాయండి. ఈ టైపు విధానం చాలా నచ్చిందన్నమాట. ఎందుకంటే ఇది మనం బ్యాగుల్లో వేసుకున్న చాలా ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉంటాయి అన్నమాట. గాజులు కూడా ఈ విధంగా ప్యాక్ చేసుకోవడం జరిగిందనమాట. అలాగే అమ్మవారి పూజ, వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత మళ్ళా తల్లికి పూజ చేసి అష్టోత్తరమో సహస్రనామమో మన అవకాశాన్ని బట్టి మనం చేసుకుని తర్వాత నైవేద్యాలు, హారతులు అన్నీ అయిన తర్వాత ఈ వరలక్ష్మి తల్లికి ఒక కథ ఉన్నదండి. అసలు ఎవరు చేసుకున్నారు, ఎలా స్టార్ట్ అయింది పూజా విధానం అనేది ఒక కథ ఉన్నది. ఆ కథ కూడా చెప్పుకోవడంతో ఈ వ్రతం పూర్తి అవుతుందన్నమాట. మనం అమ్మవారికి కూడా చక్కగా ఒక వాయనం పెట్టుకోవాలి. ఒక చీర, తర్వాత శనగలు, గాజులు, పసుపు, కుంకుమ, తర్వాత పళ్ళు, ఈ విధంగా మనం ఏదైనా అన్నీ మనం సుమంగళికి ఏ విధైతే వాయనం ఇస్తామో అన్నీ అమ్మవారికి కూడా పెట్టి ఫస్ట్ ఆ వాయనం అమ్మవారికి ఇస్తామన్నమాట. మన పూర్ణ బూరెలు ఇవి చేస్తారు కదండి, 9 రకాల వంటలు చేస్తారు కదా, 9 రకాల ముక్కలు వేసి పులుసు చేస్తారు, 9 రకాల వంటకాలు చేస్తారు. అందులో స్వీట్లు, హాట్లు అన్నీ కలిపి 9 రకాలు అన్నమాట. అన్ని విధాలుగా ఇది పెద్ద నోము, చాలా భక్తి శ్రద్ధలుగా చేసుకునే నోము. నోము విధానము పెద్దదే, అలానే వంటకాలు అవి కూడా పెద్దదే. అందువల్ల వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో విశేషంగా చేసుకునే నోము. దీనికి కాస్త మనుషుల సహాయం కూడా ఉంటే ఎంత బాగానైనా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అలంకారం చేసి చక్కగా దీనికి మనం ఎంతమంది ఉంటామో అంతమంది అన్ని తోరాలు కూడా పెరుగుతాయండి. తోర పూజ అని కూడా చేసి చేతి కట్టుకుంటారు. 9 పోగులు పోసి దానికి పసుపు రాసి చక్కగా 9 ముళ్ళతో 9 రకాల పూలు
లేదంటే వీలైనన్ని పూలు అనమాట. మనకి ఎన్ని రకాలు వీలైతే అన్ని రకాల పూలు, 9 ముళ్ళు పూలు వేస్తాం అన్నమాట, ముడి వేస్తాం. అలా 9 ముళ్ళు వేయాలండి. వేసి అమ్మవారి పక్కనే పెట్టి, ఆ తోర పూజ కూడా ఉంది, దానికి కూడా పూజ చేసుకుని మనం కట్టుకుంటాం అన్నమాట. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం చాలా చాలా బాగా చేసుకోవడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఇది చేసుకుంటారండి సహజంగా. ఇది మనం చేసుకుంటే ఎంత పుణ్యమో, ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందో ఈ పూజ చూసినా కూడా, లేదా ఎవరైనా చేస్తున్నప్పుడు చూసినా, ఈ కథ విన్నా కూడా అంతే ఫలితాన్ని ఇస్తుందిటండి. అందువల్ల ఈ పూజ అయిపోయిన తర్వాత చివరిలో కథ చెప్పుకొని ఇది నేను ఇక్కడ చెప్తున్నానండి. ఆ కథ మాత్రం ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను. అందరూ వినేవాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుందని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ అమ్మవారి తోరం కట్టుకునేటప్పుడు ఒక మంత్రం చెప్పుకుని కట్టుకోవాలండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధ్యంచ సౌభాగ్యం దేహిమే రమే అని ఆ మంత్రం చెప్తూ ఈ తోరం కట్టుకుని ఎక్కడైతే మనం ముడి వేస్తామో అక్కడ కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి. అది మనం ఆచరిస్తూ వస్తున్న విధానం అన్నమాట. ఇప్పుడు ఈ కథ వినండి. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనందం సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణమాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అంటే పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం అన్నమాట. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో కూడా వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుండ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలమున నిద్రలేచి భర్త పాదములకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామలను సేవలతో సేవించి అత్తమామల సేవలో తరించేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలను నేనిస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి,
మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగులు గల తోరాన్ని చేతి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు గల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఉన్న స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజ తరగ రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. అంటే వారి వారి ఇళ్ల నుంచి ఈ వాహనాల మీద వచ్చి ఈ ఆడవాళ్ళనంతా వాళ్ళ ఇళ్లకు తీసుకెళ్లారనమాట. మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులని చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకుని అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. ఈ వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైనది అనేది కూడా అర్థం ఉంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా, శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చెండుని ముందుని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా, హంసవాహనారూఢినిగా వేదమాతవై వచ్చితివి. శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి, జ్ఞాన జ్యోతిని నింపితివి. నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలుగుండ, ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా, కామితార్థ ప్రదాయినిగా
కంచి కామాక్షి వైరావు శ్రీచక్రరాజనిలయినిగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గణావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురిని చంపితివి ముల్లోకాలను ఏలితివి రామాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ భీమనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలతో పార్వతి దేవిగా వచ్చితివి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక పర్దిని వైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనక దుర్గవై వెలసితివి రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణినిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రం చేబూని శంభుని శంభుల దునుమాడి వచ్చితి శ్యామలగా మహామంత్రాధిదేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర బాధలు తొలగించి మహదానందము కలిగించే ఆగత్యాయ పరాయణివే అద్వైతామృతవర్షిణివే ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి భాగీరథుడు నిన్ను కొలుగా భూలోకానికి వచ్చితివి రామాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ శంఖు చక్రము ధరించి
రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు, భక్తుల మదిలో నీచావు. పరాభటారిక దేవతగా పరమ శాంతి స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించితివి. పంచదశాక్షరి మంత్రాజితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమద గణములు కొలువుండా కైలాసం పులకించే. సురులు అసురులు అందరును శిరసులు వంచి మొక్కంగా మాణిక్యాల కాంతులతో ఈ పాదములు మెరిసినవి. మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరివై అంకుశాయుధారినిగా భాసిల్లెను శ్రీ జగదంబ. సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి, సింహవాహినిగా వచ్చితివి. లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. మహామేరువు నిలయినివే మందార కుసుమమాలలతో మనందరూ నిన్ను కొలువంగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి లీలా చిద్విలాసమే నీ సృష్టి, చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే. అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం, అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం. అమ్మలగన్నా అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూనారావమ్మ, జ్ఞానమునందరికివ్వమ్మ. నిష్టతో నిన్నే కొలిచెదము, నీ పూజలనే చేసెదము, కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి, అవతారములు దాల్చితివి. అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలతో అనులందరిదును మాడి అపరాజితవై వచ్చితివి. గిరిరాజునికి పుత్రికగా నందనందునికి సోదరిగా భూలోకానికి వచ్చితివి, భక్త
భక్తుల కోర్కెలు తీర్చితివి. లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకుని అంతట నీవే నిండితివి. కరుణించమ్మా లలితమ్మా, కాపాడమ్మా దుర్గమ్మా, దర్శనమీయగరావమ్మా, భక్తుల కష్టం తీర్చమ్మా. ఏ విధముగా నిన్ను కొలిచినను, ఏ పేరున నిన్ను పిలిచినను, మాతృహృదయమై దయనూపు, కరుణామూర్తిగా కాపాడు. మల్లెలు మొల్లలు తెచ్చి తిని, మనసు నీకే ఇచ్చి తిని, మగువలవంతా చేరి తిని, నీ పారాయణ చేసి తిని. త్రిమాతృరూప లలితమ్మా, సృష్టి స్థితి లయ కారణివే, నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌనా. ఆశ్రితులందరూ రారండి, అమ్మ రూపము చూడండి, అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము. సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోనినివి, సదాశివ కుటుంబినివి, సౌభాగ్యమిచ్చే దేవతవు. మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి, మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము, మంగళ హారతులిద్దాము, మంగళ హారతులిద్దాము. ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి, మంగళహారతి గైకొనవమ్మ శ్రీ మహాలక్ష్మి. ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి, మంగళహారతి గైకొనవమ్మ శ్రీ మహాలక్ష్మి. ఎప్పుడు హరిపురమే నా తల్లి, మా ఇంటికి ఒక పరిరావమ్మ. ఎప్పుడు హరిపురమే నా తల్లి, మా ఇంటికి ఒక పరిరావమ్మ. పసుపు కుంకుమల పూల గాజుల వాయనమిచ్చి కొలిచేమమ్మ, పసుపు కుంకుమల పూల గాజుల వాయనమిచ్చి కొలిచేమమ్మ. ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి. కరుణించి కనకము వర్షించు, సద్వినియోగము చేసేమమ్మ. కరుణించి కనకము వర్షించు, సద్వినియోగము చేసేమమ్మ. నిత్య సుమంగళిగా దీవించు, నిరతము నిన్ను కొలిచేమమ్మ. నిత్య సుమంగళిగా దీవించు, నిరతము నిన్ను
కొలిచేమమ్మ ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి. చక్కటి మంగళకరమైన పాటలతో వరలక్ష్మి అమ్మవారిని పూజ చేసుకోవడం జరిగిందండి. మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఇక్కడ పెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అమ్మవారు ఎన్ని రూపాలుగా మనం కొలుచుకున్నా అమ్మవారు మాత్రం ఒక శక్తి స్వరూపం. సదా వెన్నంట ఉండి అందరినీ కాపాడాలని ప్రార్థన చేస్తూ శుభోదయం అండి.